గైస్ ఇప్పటిదాకా మ్యాడ్ మ్యాక్స్ ప్రీవియస్ ఫిలిప్స్ లో జరిగిన టైమ్ లైన్ గురించి, ఫ్రాంచైజ్ యొక్క గైడెన్స్ గురించి, రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యూరియోసా రివ్యూ అండ్ ఎండింగ్ యొక్క మీనింగ్ గురించి కూడా కంప్లీట్ గా మీకైతే వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. ఆ మ్యాడ్ మ్యాక్స్ ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంది, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇవాళ వీడియోలో అయితే మాత్రం కంప్లీట్ గా ఫిలిం గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను రిపీట్స్ వేస్తున్నప్పుడు చాలా డీటెయిల్స్ ని అబ్జర్వ్ చేశాను. దాంతోపాటు ఫస్ట్ టైం కన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు నేను సెకండ్ షో చూస్తున్నప్పుడు. వింటేజ్ హాలీవుడ్ క్లాసిక్ లెవెల్, అంటే ఫస్ట్ టైం చూసిన దానికన్నా సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ ఇంకా గ్రేట్ గా ఇచ్చింది. మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను తర్వాత మర్చిపోవచ్చు, కాబట్టి గుర్తున్నప్పుడే ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టేస్తే బెటర్. 1979 నుండి ఇప్పటిదాకా ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ లో 5 ఫిలిమ్స్ వచ్చాయి. ఆ 4 ఫిలిమ్స్ యొక్క టైమ్ లైన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ 5th ఫిలిం ఫ్యూరియోసా. ఫ్యూరీ రోడ్ కి ముందు ఇంపరేటర్ ఫ్యూరియోసా యొక్క ఆరిజిన్ మీద ప్రీక్వెల్ స్టోరీగా రిలీజ్ అయిన ఈ ఫిలిం మీరు చూసే ఉంటారు. సో చూస్తేనే కదా ఫిలిం ఎక్స్ప్లెనేషన్ లోకి వస్తారు. అయితే ఈ ఫిలిం యొక్క టైమ్ లైన్ అనేది కొలాప్స్ జరిగిన తర్వాత 45 ఇయర్స్ తర్వాత అనమాట. అంటే 1985 లోని ఫస్ట్ కొలాప్స్ జరిగింది, వేస్ట్ ల్యాండ్ గా మారిపోయింది. ఆ తర్వాత 45 ఇయర్స్ అంటే 2025 2030 దగ్గరలో అనమాట. అంటే మ్యాడ్ మ్యాక్స్ 3 బియాండ్ థండర్డోమ్ అయిన తర్వాత ఒక 20-30 ఇయర్స్ దగ్గరలో టైం లైన్ అనమాట. అయితే ఆ టైం లైన్ కల్లా కొంతవరకు గ్రీన్లాండ్ అయితే మిగిలి ఉంది. వేస్ట్ ల్యాండ్ కి దూరంగా ఉన్న ఆ గ్రీన్లాండ్ లో కొంతమంది హ్యూమన్ సర్వైవర్స్ అయితే ఒక కాలనీ లాగా నిర్మించుకుని మదర్స్ వీళ్ళందరూ బతుకుతూ ఉంటారు. ఆ గ్రీన్లాండ్ కి ఎడ్జ్ కి అయితే ఫ్యూరియోసా తన సిస్టర్ తో కలిసి వచ్చేస్తుంది అనమాట. అయితే కొంతమంది బైకర్ గ్యాంగ్ రావడాన్ని అబ్జర్వ్ చేసి వెళ్లి వాళ్ళని కెలుపుతుంది, వాళ్ళని ఆపడానికి. తన మటుకు తను పండి తినేసి వెళ్ళిపోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఒక గ్రూప్ లో ఒక అతను ఒక తిక్క ప్రశ్న వేశాడు. మీరు క్లియర్ గా బుర్ర పెట్టి ఆలోచిస్తే గ్రీన్లాండ్ ని సేఫ్ గా కాపాడాలనేది ఈ ట్రైబ్ యొక్క కల్చర్ అనమాట. ఇలాంటి దుండగులు ఈ గ్రీన్లాండ్ లోకి వచ్చి మరికొంతమందికి చెప్తే చాలా మంది ఇక్కడికి వచ్చి దోపిడీ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఆపుదామని అనుకుంటుంది. పైగా వాళ్ళు డెమెంటస్ యొక్క మనుషులు. నార్మల్ సొసైటీలోని గ్యాంగ్స్టర్స్ ఎలా ఉంటారో వేస్ట్ ల్యాండ్ లాగా మారిన తర్వాత కూడా కొంతమంది టీమ్ ని గ్యాంగ్ ని అయితే మాత్రం మెయింటైన్ చేస్తున్న కొంతమంది కల్ట్ లీడర్స్ అయితే మాత్రం వాళ్ళ గ్యాంగ్ ని రూల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ ఉంటారు, ఒక పవర్ఫుల్ లీడర్ లాగా వాళ్ళకి కనిపిస్తారు. దాంతో వాళ్ళందరూ కూడా ఆ లీడర్ ని అడ్మైర్ చేస్తారు. మ్యాడ్ మ్యాక్స్ 2 లోని వార్ లార్డ్ హ్యూమంగస్ అండ్ మ్యాడ్ మ్యాక్స్ 3 లోని బియాండ్ థండర్డోమ్ బాటర్ టౌన్ ని రూల్ చేసేలాంటి ఆంటీ ఇమ్మోర్టన్ జో కూడా ఒక ఆర్మీ పర్సన్ నుండి తనైతే మాత్రం ఈ విధంగా సిరిడెల్ ని నిర్మించి చాలా మందికి లీడర్ గా గాడ్ గా మారాడు కదా. సేమ్ అలాంటి వార్ లార్డ్స్ లోని ఈ డిమెంటస్ కూడా బైకర్ గ్యాంగ్ మెంబర్స్ కి మెయిన్ లార్డ్. సో వాళ్ళ మనుషులు ఈ గ్రీన్ ల్యాండ్ కి వస్తారనమాట, చూస్తారు, తర్వాత వెళ్ళి డిమెంటస్ కి చెప్పుండే వాళ్ళు. సో అప్పుడే ఈ అమ్మాయి అయితే మాత్రం వాళ్ళని వెళ్లకుండా ఆపుదాం అనుకుంటుంది ఫ్యూరియోసా. మొత్తానికి తనని తీసుకువెళ్ళిపోతారు. తనని ఫాలో అవుతూ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. ఈ ప్లేస్ ని చూస్తూ వెళ్తున్న వాళ్ళలో చాలా మందిని ఆల్మోస్ట్ ఆమె చంపేస్తుంది దారిలోనే. కానీ మిగిలి ఉన్న ఈ ఒక్కడు డిమెంటస్ కి చెప్పే లోపే ఫ్యూరియోసా అతన్ని చంపేస్తుంది అనమాట. ఆ విధంగా ఈ ప్లేస్ ఎక్కడో డిమెంటస్ కి తెలియకుండా చేద్దాం అనుకుంటుంది. తనైతే మాత్రం నిజం చెప్పదనమాట ఈ ప్లేస్ ఎక్కడో. డిమెంటస్ టీమ్ లో ఉన్న వాళ్ళలో ద హిస్టరీ మ్యాన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది పెద్దగా అబ్జర్వ్ చేయరు. నేను చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ హిస్టరీ మ్యాన్ తన ఒంటి నిండా కూడా పచ్చబొట్టులు పొడుచుకుంటాడు. ఎందుకంటే తనకు తెలిసిన హిస్టరీ గానీ నాలెడ్జ్ గానీ మర్చిపోకుండా ఉండడానికి. దాంతోపాటు కొంతమంది సోల్జర్స్ ని ప్రిపేర్ చేసే ద ఆక్టోబస్ అండ్ దేనైనా సాల్వ్ చేయగలిగే ఒక ఆర్గానిక్ మెకానిక్. అలానే డిమెంటస్ దగ్గర ఉండే స్ట్రాంగ్ లెఫ్టినెంట్ అయిన రెజిడెల్ పేల్. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రెజిడెల్ లెఫ్టినెంట్ పాత్రలో యాక్ట్ చేసిన లాచీ హుల్మే ఈ ఫిల్మ్ లోని యంగర్ ఇమ్మోర్టన్ జోగా కూడా యాక్ట్ చేశారనమాట. ఫ్యూరీ రోడ్ లోని ఇమ్మోర్టన్ జోగా యాక్ట్ చేసిన యాక్టర్ అయితే చనిపోయారు. అలానే ఈ ఫిల్మ్ లో ఇంకొక ఫన్ ఫ్యాక్ట్, క్రిస్ హెమ్స్వర్త్ వైఫ్ అయిన ఎల్సా గ్రీన్లాండ్ లోని సర్వైవర్స్ అయిన వొవలిని ట్రైబ్ కి జనరల్ అనమాట. ఆమె గన్ పట్టుకుని వస్తుంది కదా, నేను కూడా రావాలా అంటే వద్దు ఉండిపో ఉంటుంది కదా ఫ్యూరియోసా వాళ్ళ మదర్ మేరీ. సో ఈమె అయితే వొవలినికి జనరల్ గా కనిపించింది. దాంతో పాటు ఈ క్రిస్ హెమ్స్వర్త్ డిమెంటస్ పాత్ర బైకర్ గ్యాంగ్ మధ్యన గొడవలు పెడతాడు కదా, అంటే మీలో ఒకరు ఆ 20 మెంబర్స్ రైడ్ లో జాయిన్ అయ్యే అర్హత పొందాలంటే ఈ విధంగా ఫైట్ పెడతాడు. అందులో ఒక లేడీ ఫేస్ అంతా కూడా హ్యామర్ తో దెబ్బలు తిన్న తర్వాత కూడా లాస్ట్ కి ఆమెనే విన్ అవుతుంది కదా. సో ఈ విధంగా ఆమె క్రిస్ హెమ్స్వర్త్ వైఫ్ అనమాట. ఫేస్ చాలా మంది గుర్తుపట్టలేదు. ఈ విధంగా లాచీ హుల్మ్ లాగా ఈమె కూడా ఈ ఫిల్మ్ లోని 2 క్యారెక్టర్స్ ని ప్లే చేసింది. అయితే డాక్టర్ డిమెంటస్ కొద్దిగా తెలివైన వాడు అన్నట్టు తన దగ్గర కొన్ని కుక్కలు కూడా ఉంటాయి అనమాట. అవి కూడా బాగా పనిచేస్తాయి. ఎనీవే మొత్తానికి తీసుకొచ్చిన ఫ్యూరియోసాని డిమెంటస్ అయితే మాత్రం ఉంచుతాడనమాట. నైట్ అయిన తర్వాత వాళ్ళ మదర్ అయితే మాత్రం వచ్చి ఫ్యూరియోసాని తీసుకువెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంది. రాకెట్ లాంచర్ తోటి బ్యాక్ నుండి ఫైర్ చేస్తారనమాట. అయినా వీళ్ళు ఏ రూట్ లో వెళ్తున్నారో తెలియదు, ఎందుకంటే ఇసుక తుఫాన్ వస్తుంది అనమాట. దాంతో రోడ్ అంతా కూడా మారిపోతుంది అనమాట, వాళ్ళకి తెలియదు. అయితే డిమెంటస్ దగ్గర ఉన్న ఆ డాగ్స్ ఆ బైక్ టైర్స్ ఏ రూట్ లో వెళ్ళాయో పసిగట్టేస్తే దాని ద్వారా డిమెంటస్ వీళ్ళని ఫాలో చేయగలుగుతాడు. అయితే డిమెంటస్ ని డైవర్ట్ చేసి ఫ్యూరియోసాని ఇంటికి పంపించేసి తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది మేరీ. తన దగ్గర ఉన్న ఆ సీడ్ ఇచ్చి మీ మదర్ యొక్క డెత్ ని నువ్వు తీర్చుకోవాలనుకుంటే ఎంత లేట్ అయినా పర్లేదు ఇంటికి మాత్రం తిరిగి తీసుకువెళ్ళు, ఈ సీడ్ ని పాతి మీ అమ్మ యొక్క డెత్ ని రుణాన్ని తీర్చుకో అని అంటుంది. అయితే మొత్తానికి ఫ్యూరియోసా మదర్ మేరీ అయితే డిమెంటస్ కి దొరికిపోతుంది అనమాట. వాళ్ళని ఆపడానికి ట్రై చేసినప్పటికీ వాళ్ళ మదర్ గురించి రిటర్న్ వచ్చిన ఫ్యూరియోసా అయితే మాత్రం తన కళ్ళ ముందే వాళ్ళ మదర్ ని టార్చర్ చేసి చంపిస్తాడు డిమెంటస్.
ఆ విధంగా డెమెంటస్ కి మళ్ళీ ఆమె దొరికిపోతుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ గ్రీన్లాండ్ ఎక్కడుందో వీళ్ళిద్దరు చెప్పేసి ఉంటే డెమెంటస్ చంపున అంటాడు. బట్ వాళ్ళు చెప్పలేరు కదా. డెమెంటస్ లాంటి క్రూరుడు గానీ ఆ ప్లేస్ కి వెళ్తే అక్కడ ఉన్న మదర్స్ గానీ వాళ్ళందరికీ కూడా చాలా హాని కలుగుతుంది. కాబట్టి ప్రాణాలు పోయినా ఈ ఓవలిని ట్రైబ్ అయితే మాత్రం ఆ ప్లేస్ ని సేఫ్ గానే కాపాడాలని అనుకుంటారు. అయితే ఇక్కడ ఫ్యూరియోసా కంటి నుండి సాడ్ టీయర్స్ వస్తాయన్నమాట. ఆ టీయర్స్ గురించి హిస్టరీ మ్యాన్ డెమెంటస్ కి చెప్తున్నప్పుడు ఆ హిస్టరీ మ్యాన్ కూడా లైట్ గా ఏడుస్తాడు ఈ సీన్ లోనే. నిజానికి ఆ హిస్టరీ మ్యాన్ డెమెంటస్ సపోర్టే, బట్ ఈ సీన్ లో అయితే మాత్రం ఆయన బాధపడతాడు. ఈ ఫిల్మ్ లో 5 చాప్టర్స్ ఉంటాయి అనమాట. ద పోల్ ఆఫ్ ఇనాసెసిబిలిటీ అండ్ లెసన్స్ ఫ్రమ్ వేస్ట్ ల్యాండ్, ద స్టోవే అండ్ 4th ది హోమ్వర్డ్ అండ్ 5th ది బియాండ్ ద వెంజన్స్. ఈ లెసన్స్ ఫ్రమ్ ద వేస్ట్ ల్యాండ్ అనే ఆ సెకండ్ చాప్టర్ లైన్ అయితే ఫ్యూరీ రోడ్ కి సిమిలర్ గా ఉంటుందన్నమాట. ఫ్యూరీ రోడ్ లో కూడా ఈ వేస్ట్ ల్యాండ్ సెర్చ్ ద్వారా వేస్ట్ ల్యాండ్ లో మనం నేర్చుకున్న గుణపాఠాల ద్వారా మన బెటర్ సెల్స్ ని తిరిగి పొందుతాం అనే టైప్ లో డైలాగ్ అనమాట. ఆ విధంగా వేస్ట్ ల్యాండ్ చాలా మందిని మ్యాడ్ పీపుల్స్ గా బ్యాడ్ గా మారుస్తుంది. ఆ విధంగా ఈ ఫ్యూరియోస్ అయితే మాత్రం సెకండ్ చాప్టర్ తర్వాత ఈ హిస్టరీ మ్యాన్ చెప్తున్న మాటలు బట్టి అయితే మాత్రం తను ఇంటికి వెళ్ళాలి అనే దాని గురించి ఒక మ్యాప్ అయితే పచ్చబొట్టు పొడుచుకుంటుంది ఆమె కూడా. ఆ స్టార్స్ యొక్క సింబల్స్ ఎందుకు వేస్తుందంటే ఈ ఓవలిని ట్రైబ్ వాళ్ళు స్టార్స్ నిన్ను ఎప్పుడు రక్షిస్తూ ఉంటే నీకు తోడుగా ఉంటే అనే టైప్ లో వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు బట్టి ఆ డైలాగ్స్ వాడుతూ ఉంటారు ఎక్కువగా. మొత్తానికి డెమెంటస్ అయితే మాత్రం ఫ్యూరియస్ అని సొంత కూతురుగా అడాప్ట్ చేసుకుంటాడు అనమాట. తన చనిపోయిన కూతురు ఆడుకునే ఆ టెడ్డీ బొమ్మ అయితే మాత్రం తనకి ఇస్తాడు. తన ఫ్యామిలీ ఏ విధంగా పోయిందో కూడా చెప్తాడు. ఆ విధంగా తను గ్రీన్లాండ్ గురించి వెతకడం అయితే ఆపడు. అలా వెళ్తున్న వీళ్ళకి ఒక దారి తప్పిపోయిన సెటిడెల్ వార్ బాయ్ అయితే మాత్రం ఆ స్కై బ్లడ్ కలర్ నైతే ఆకాశం వైపు వేస్తాడనమాట. ఆ సిగ్నల్ ద్వారా వీళ్ళందరూ ఆ వార్ బాయ్ దగ్గరికి వెళ్తే వీళ్ళు వెతుకుతున్న గ్రీన్లాండ్ గురించి అడగగా ఆ వార్ బాయ్ అయితే సెటిడెల్ కూడా సేమ్ మీరు అడుగుతున్నట్టే ఉంటుందని చెప్తాడు. తన గ్యాంగ్ తో అలా సెటిడెల్ కి వెళ్ళిన డెమెంటస్ అయితే అక్కడ చాలా మంది కింద పందికొక్కులాగా గృహాలు తీసుకుని భూమి కింద ఉండే స్లేవ్స్ ని చూస్తాడనమాట సెటిడెల్ దగ్గర. అంతే వాళ్ళందరికీ ఆఫర్ ఇస్తాడనమాట. మీరు ఈ నాయకుడి దగ్గర స్లేవ్స్ లా ఉంటున్నారు, మీ వార్ బాయ్స్, మీ అందరికీ కూడా ఫ్రీడమ్ నేను ఇస్తాను, నా వైపు వచ్చేయండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు అక్కడ డెమెంటస్. సెటిడెల్ గురించి మనకి ఫ్యూరీ రోడ్ లో చూపించారు, కానీ దీని దగ్గరలో బుల్లెట్ ఫార్మ్ అండ్ ఆ గ్యాస్ టౌన్స్ ఆ కంప్లీట్ వరల్డ్ బిల్డింగ్ గురించి డీటెయిలింగ్ గా మ్యాప్ సంబంధించిన డీటెయిల్స్ ఈ ఫిల్మ్ లో చూపిస్తారు. బుల్లెట్ ఫార్మ్ ని రూల్ చేసేది బుల్లెట్ ఫార్మర్ అనమాట. గ్యాస్ టౌన్ అయితే మాత్రం పీపుల్ ఈటర్ నే గ్యాస్ టౌన్ కి లీడర్ గా చేద్దాం అనుకున్నారు. అంతవరకు గ్యాస్ టౌన్ కి ఒక గార్డియన్ ని పెడతారు. ఈ పీపుల్ ఈటర్ అయితే మాత్రం ఇమ్మోర్టన్ జోక్ ఒక అడ్వైజర్ లాంటి వాడు. ఇమ్మోర్టన్ జో యొక్క ఆరిజిన్ కామిక్స్ లోని ఈ పీపుల్ ఈటర్ చనిపోయి ఉండేవాడు ఇమ్మోర్టన్ జో చేతిలో. ఇమ్మోర్టన్ జో కోసం లాయల్ గా ప్రాణాలు ఇచ్చే ఆ వార్ బాయ్స్ అటాక్స్ కి అయితే మాత్రం ఈ బైకర్ గ్యాంగ్ దాంతో పాటు డెమెంటస్ భయపడి అక్కడ నుండి తప్పించుకోవడానికి చూస్తారు. వాళ్ళని ఎక్కడ దాకా తీసుకొచ్చిన ఆ వార్ బాయ్ కూడా వీళ్ళకి అగ్నెస్ట్ గా మారిపోతాడు. అప్పుడు డెమెంటస్ గ్రీక్ మైథాలజీలో ఉండే ఆ ట్రోజన్ హార్స్ పద్ధతిని ఫాలో అవ్వాలనుకుంటాడు. దగ్గరలో ఉన్న ఆ గ్యాస్ టౌన్ ని చూసి సిటిడెల్ కి ఇది ఆయిల్ రిఫైనరీ సప్లై, సో దీన్ని సొంతం చేసుకోవడానికి అయితే ఒక కొత్త ట్రాప్ ని గ్యాస్ టౌన్ గార్డియన్స్ మీద ప్రయోగిస్తాడు. అందులో సక్సెస్ అయ్యి గ్యాస్ టౌన్ ని సొంతం చేసుకుంటాడు. మీ గ్యాస్ టౌన్ పేలిపోకుండా ఉండాలంటే నేను మీ గ్యాస్ టౌన్ కి రూలర్ గా నన్ను నియమించండి, దాంతో పాటు ఇప్పుడు ఇస్తున్న సప్లైస్ తో పాటు ఇంకాస్త ఫుడ్ సప్లైస్ ని పెంచండి అని చెప్పి డెమెంటస్ డిమాండ్ చేస్తాడనమాట. అలా జరగాలంటే ఈ ఆర్గానిక్ మెకానిక్ ని ఆ ఫ్యూరియోస్ అని నాకు ఇచ్చేమని ఇమ్మోర్టన్ జో అడుగుతాడు. ఫ్యూరియోస్ తన కూతురు అని చెప్తున్నప్పటికీ ఇచ్చేస్తాడు డెమెంటస్. ఎందుకంటే ఇమ్మోర్టన్ జో వాళ్ళిద్దరిని ఇస్తేనే డీల్ కుదురుతుంది, లేదంటే వార్ అని చెప్తాడు అనమాట. ఇమ్మోర్టన్ జో సిటిడెల్ దగ్గరలో ఉండే హెల్దీగా ఉండే ఉమెన్స్ అయితే మాత్రం తీసుకుని వాళ్ళని తన వైఫ్స్ గా చేసుకుని వాళ్ళ ద్వారా ఒక హెల్దీ కొడుకుని కందామని ప్రయత్నిస్తాడనమాట. తనకున్న రిక్టస్ క్రోటస్ ఇద్దరు కూడా హ్యాండిక్యాప్డ్ సన్స్ అనమాట. ఎలాంటి డిఫెక్ట్ లేని ఒక హెల్దీ వారసుడిని కందామనే ఈ విధంగా మదర్స్ వైఫ్స్ నైతే తన దగ్గర ఉంచుకుంటాడు. ఫ్యూరియోసా కూడా పెద్ద అయిన తర్వాత ఆ విధంగా యూజ్ అవ్వచ్చని తననైతే మాత్రం ఆ వైఫ్స్ ఉన్న గదిలోనే పెడతాడనమాట. అలా మిగిలి ఉన్న ఆ 5 వైఫ్స్ నే కదా ఫ్యూరియోసా అయితే మాత్రం ఫ్యూరీ రోడ్ లోని సేవ్ చేద్దామని అనుకుంటుంది. బట్ ఇమ్మోర్టన్ జో పెద్ద కొడుకు రిక్టస్ అయితే మాత్రం ఫ్యూరియోసా మీద కన్నేస్తాడనమాట. సో తన నుండి తప్పించుకోవడానికి ఒక హెయిర్ నంతా కట్ చేసుకుని ఒక బాయ్ లా అయితే మాత్రం ఫ్యూరియస్ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయి ఆ సిటిడెల్ దగ్గరలోనే ఒక బాయ్ గా పెరుగుతుందన్నమాట. అంటే మాట్లాడలేని టీనేజర్ గా. అయితే వీళ్ళకి దొరికే చాలా మెటల్స్ గానీ వాళ్ళ దగ్గర ఉండే ఆ పనికిమాలిన సామాన్లతోటి అక్కడున్న ఇంజనీర్స్ తోటి వీళ్ళందరితో కలిపి అయితే మాత్రం వాళ్ళ ఒక పెద్ద వార్ రిగ్ ని తయారు చేద్దామని అనుకుంటారనమాట గ్యాస్ టౌన్ కి వెళ్లే దారిలో. ఇది సిటిడెల్ నుండి మొట్టమొదటి వార్ రిగ్ అనమాట. ఈ ఫస్ట్ వార్ రిగ్ కి కమాండర్ గా ప్రిటోరియన్ జాక్ ని నియమిస్తారనమాట. అయితే ఈ వార్ రిగ్ కింద నుండి ఎస్కేప్ అవ్వచ్చని ఫ్యూరియోసా అనుకుంటుంది అనమాట. అన్ని సామాన్లు సర్ది పెట్టుకుంటుంది. కానీ దారిలో అయితే మాత్రం వార్ ఆటోమేటిక్ గా వార్ రిగ్ అంటే రోడ్ వార్స్ జరుగుతూ ఉంటే అలా అటాక్ జరుగుతుంది. అయితే ఈ భీకరమైన యుద్ధంలోని ఫ్యూరియోసా కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. మొత్తం క్రూ మెంబర్స్ అందరూ కూడా చనిపోతారు. మిగిలి ఉన్న ఆ వార్ రిగ్ ని తను సొంతం చేసుకుందాం అనుకుంటుంది. బట్ ప్రిటోరియన్ జాక్ తోసేస్తాడు. తర్వాత మరొక ఆపర్చునిటీ ఇస్తాడనమాట. నీ స్కిల్స్ చాలా బాగున్నాయి, సిటిడెల్ ని దాటవు కానీ బుల్లెట్ ఫామ్ ని దాటడం చాలా కష్టం, కాబట్టి ఈ రోడ్ వార్స్ గురించి నేను నేర్పిస్తాను, నాతో కలిసి పనిచేయి,
కొంత టైం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి నేను పంపిస్తానని జాక్ అయితే ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ విధంగా ఫ్యూరియోసా ప్రిటోరియన్ జాక్ తో కలిసి ప్రిటోరియన్ ఫ్యూరియోసాగా మారుతుంది. గ్యాస్టోన్ సప్లై గురించి వెళ్తున్నప్పుడు గ్యాస్టోన్ కి ఇన్ని సంవత్సరాలు రూలర్ గా ఉన్న డిమెంటస్ అయితే సప్లైస్ తో పాటు మొత్తం సిటిడల్ ని కంట్రోల్ చేసుకోవడానికి దరిద్రమైన ప్లాన్స్ వేస్తాడనమాట. ఈ విధంగా గ్యాస్టోన్ కంట్రోల్ అంతా కూడా డిమెంటస్ దారుణంగా చేస్తున్నట్టు బుల్లెట్ ఫార్మర్, పీపుల్ ఈటర్, ఇమోటన్ జో అబ్జర్వ్ చేస్తారు. కనీసం గ్యాస్ ఇవ్వకుండా మొత్తం సప్లైస్ వీళ్ళ దగ్గర తీసుకుని అక్కడ పీపుల్స్ అటాక్ చేస్తున్నారు, మీరు ఇస్తున్న సప్లైస్ సరిపోవట్లేదు అన్నట్టు ఒక నాటకాన్ని క్రియేట్ చేసి వాళ్ళని తిరిగి పంపిస్తారు. దాంతో వీళ్ళందరూ చాలా కోపంగా డెమెంటస్ ని తొలగించేద్దామనే ప్రయత్నాలు చేస్తుంటారనమాట. అయితే ఇమోటన్ జో ప్రిటోరియన్ జాక్ అండ్ ప్రిటోరియన్ ఫ్యూరియోసాని బుల్లెట్ ఫామ్ దగ్గర ఉన్న వెపన్స్ ని, అమ్యునిషన్ ని కలెక్ట్ చేసుకుని రండి, వాడి మీద యుద్ధానికి వెళ్దామని ప్రిపేర్ అవుతారు. యాక్చువల్లీ ఈ బుల్లెట్ ఫామ్ కి రూలర్ అయితే బుల్లెట్ ఫార్మర్ అనమాట. అతను లేకపోవడాన్ని ఈ బుల్లెట్ ఫామ్ అయితే మాత్రం డెమెంటస్ సొంతం చేసుకున్నట్టు వీళ్ళకి తెలుస్తుంది అనమాట. అక్కడ నుండి ఫ్యూరియోసా ఎస్కేప్ అవ్వదాం అనుకున్నప్పటికీ ప్రిటోరియన్ జాక్ మాత్రం ప్లాన్ ప్రకారమే వెళ్తాడనమాట. సో తనని సేవ్ చేయడానికి ఫ్యూరియోసా కూడా వస్తుంది. పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆల్మోస్ట్ డెమెంటస్ చనిపోతాడు. ఈ ఫైట్ లోని బుల్లెట్ ఫామ్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది అనమాట. వీళ్ళెదురికి కూడా గాయాలు అవుతున్నప్పటికీ కూడా వీళ్ళు డెమెంటస్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. బట్ డెమెంటస్ చాలా కోపంగా ఈ రోజే బుల్లెట్ ఫామ్ ని సొంతం చేసుకున్నాను, వీళ్ళిద్దరూ నాశనం చేశారని చెప్పి వీళ్ళిద్దరిని వెంబడిస్తాడనమాట. మొత్తానికి వీళ్ళు దొరికిపోతారు. ఈ చేజ్ లోని ఫ్యూరియోసా హ్యాండ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట. టైర్ అంతా కోసేస్తుంది అనమాట. ప్రిటోరియన్ జాక్ నైతే టార్చర్ చేసి చుట్టూ తిప్పిస్తాడు. ఫ్యూరియోసాని చెయ్యికి తాడుకు కట్టేసి గాల్లో ఏలాడదీస్తాడు. ఇక్కడ చెయ్యిని కోసేసుకుని మరి ఫ్యూరియోసా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతుంది అనమాట. ఈ సీన్ లోని దూరం నుండి యంగ్ మ్యాక్స్ అయితే మాత్రం ఫ్యూరియోసాని అబ్జర్వ్ చేస్తాడు. సేమ్ ఇదే బైక్ తో ఇదే పొజిషన్ లోని దూరం అనమాట. ఇది ఆ మ్యాడ్ మ్యాక్స్ లోని టామ్ హార్డీకి స్టంట్ మ్యాన్ గా యాక్ట్ చేసిన యాక్టర్ ప్లే చేశారనమాట ఈ క్యామియోలో. సెటిడల్ కి తిరిగి వచ్చిన ఫ్యూరియోసా ఇమోటన్ జోకి మొత్తం తిప్పుతుంది. వాడు గాని దొరికితే నాకు ఇచ్చే అని చెప్పి అడుగుతుంది కూడా. ఎందుకంటే ఫ్యూరియోసా చివరికి బాగా ఇష్టపడిన ప్రిటోరియన్ జాక్ ని కూడా దారుణంగా డెమెంటస్ చంపేశాడు కాబట్టి. ఇమోటన్ జో అయితే మాత్రం బుల్లెట్ ఫామ్ దగ్గర ఉన్న వెపన్స్ ని మరి తీసుకోలేడు. బుల్లెట్ ఫామ్ కూడా తనే సొంతం చేసుకున్నాడు, నాశనం అయిపోయింది. కాబట్టి ఈ 40 డేస్ సెటిడల్ గురించి ఒక దారుణమైన భీకరమైన యుద్ధాలు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ డెమెంటస్ యొక్క బైకర్ గ్యాంగ్ లోని చాలా మంది చనిపోతారు, కొంతమంది మాత్రమే మిగులుతారు. ఫ్యూరియోసా తన హెయిర్ ని కట్ చేసుకుని కంప్లీట్ గా డెమెంటస్ మీద రివెంజ్ కి అయితే మాత్రం ప్రిపేర్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా మనకి ఫ్యూరీ రోడ్ లోని చార్లెస్ థియరీని ఏ విధంగా కనిపించిందో ఆ లుక్ లోకి అయితే మాత్రం కంప్లీట్ గా ఇంపరేటర్ ఫ్యూరియోసాగా మారిపోయే సిచ్యువేషన్ కి వచ్చేస్తుంది. అలానే ఇరిగిపోయి నాశనం అయిపోయిన తన హ్యాండ్ కి మెకానికల్ ప్రాస్థెటిక్ హ్యాండ్ ని కూడా అరేంజ్ చేసుకుంటుంది ఫ్యూరియోసా. ఇమోటన్ జో సన్స్ కలిపి వెళ్దాం అనుకున్న ఆ సోలో పర్షూట్ ని ఫ్యూరియోసా దొంగతనంగా తీసుకువెళ్ళిపోతుంది చంపడానికి డెమెంటస్ ని. మిగిలి ఉన్న బైకర్ గ్యాంగ్స్ అయితే గెటప్స్ మార్చుకుని వాళ్ళు ఇరువైపులా వెళ్ళిపోతారు కన్ఫ్యూజ్ చేయడానికి. అయినా ఫ్యూరియోసా అన్ని వైపులా వెళ్తుంది. చివరిగా తప్పించుకుని తాక్కుని పడుకుని ఉన్న డెమెంటస్ రాత్రే ఫ్యూరియోసాకి దొరికిపోతాడు. తన వాటర్ బాటిల్ కట్ చేస్తుంది, గన్ లో ఉన్న బుల్లెట్స్ కూడా తీసేస్తుంది అనమాట. దాంతో అలిసిపోయిన డెమెంటస్ ఇక మరి ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో ఉంటాడనమాట. దారుణంగా కొడుతుంది. నా చిన్నతనాన్ని, నా మదర్ ని తిరిగి ఇచ్చేయమని కోరుతుంది. డెమెంటస్ బ్యాక్ పెట్టుకునే ఆ వైట్ కేప్ నైతే ఫ్యూరియోసా ధరించి వెళ్తుంది అనమాట. నేనెవరో గుర్తుపట్టావా అని చెప్పి చిన్నడి లిటిల్ డి అని చెప్పి అడుగుతాడు అనమాట. నిజంగా తనైతే మాత్రం తన కూతురులాగా లిటిల్ డిగా పిలుస్తుంటాడు అనమాట. సేమ్ తనలాంటి ఆ వైట్ కేప్ తోటే వెళ్ళింది రివెంజ్ తీర్చుకోవడానికి. డెమెంటస్ ఆ వైట్ కేప్ ధరించడానికి కారణం ఏంటంటే తను బైకర్ గ్యాంగ్స్ తోటి హార్స్ ని రైడ్ చేసినట్టు వెళ్తాడు కదా, అందువల్లనే ఆ వైట్ కేప్ ఇంకాస్త ఫాస్ట్ గా వెళ్తున్న ఫీల్ ఇస్తుంది. ఫైనల్ చాప్టర్ బియాండ్ ద వెంజన్స్ అంటే రివెంజ్ కన్నా దారుణమైంది. వివిధ రకాలుగా టార్చర్ చేసి గ్రీక్ మైథాలజీలోని ప్రొమీథియస్ కి చేసినంత దారుణంగా డెమెంటస్ కి అవుతుంది. అయితే ఫ్యూరీ రోడ్ లో కూడా ఈ రిమెంబర్ మీ లాంటి డైలాగ్ ఉంటుంది కదా, ఇమోటన్ జోని చంపేటప్పుడు ఫ్యూరియోసా అడుగుతుంది. ఫ్యూరీ రోడ్ లో సిటిడల్ ని దాటడం అనేది ఒక హోప్ లాంటిది అనమాట, హోమ్ కి తిరిగి వెళ్ళడం. కానీ ఆ హోప్ ఫెయిల్ అవుతుంది. బట్ ఈ ఫిల్మ్ లోని సిటిడల్ ని దాటడం అనేది కంప్లీట్ హేట్రెడ్. డెమెంటస్ అంటాడు కదా, ఆ ప్లేస్ నుండి ఇంత హేట్రెడ్ తోటి దాటామని చెప్పి. మొత్తానికి డెమెంటస్ ని అయితే మాత్రం వాళ్ళ మదర్ ఇచ్చిన ఆ సీడ్ విత్తనం అయితే మాత్రం ఫెర్టిలైజర్ గా యూజ్ చేసుకుని ఒక పీచ్ ట్రీ అయితే తన మీద పాటుతుంది అనమాట. ఆ విధంగా డెమెంటస్ ని చంపకుండా సిటిడల్ లోపనే ఒక ట్రీని తన మీద పాతి వాళ్ళ అమ్మ ఇచ్చిన విత్తనాన్ని, రుణాన్ని అండ్ పగని ఈ విధంగా తీర్చుకోవడం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పే ఆఫ్స్. సో తన హేటెడ్ పోయింది, ఇక ఇంటికి వెళ్ళాలనే హోప్ మొదలవుతుంది. తన సర్వీసెస్ కి అయితే మాత్రం ఫ్యూరియోసాని ఇంపరేటర్ గా ఇమోటన్ జో ప్రమోట్ చేస్తాడు. ఆ విధంగా వాట్ లో మిగిలి ఉన్న ఆ 5 వైబ్స్ ని మంచిగా హోమ్ కి, గ్రీన్ ప్లేస్ కి తీసుకువెళ్లి స్వాచ్ నిద్దామనే ఒక మంచి హోప్ తోటి ఫ్యూరియోసా వాళ్ళని ఆ వార్ రిగ్ నుండి ఎస్కేప్ అవుతున్న చేజింగ్ లోని మ్యాక్స్ ని మీట్ అవడం, ఆ భీకరమైన యుద్ధంలో తిరిగి వెళ్ళడం, చిన్నప్పుడు తను తప్పిపోయినప్పుడు ఉన్న సిస్టర్ వాల్గైరీని మళ్ళీ తిరిగి మీట్ అవడం, అప్పుడే తను రిలీజ్ అవుతుంది. గ్రీన్ ప్లేస్ అంతా కూడా పోయింది, ఆ గ్రీన్ ల్యాండ్ అంతా స్వాంప్ ల్యాండ్ గా మారిపోయింది, మీరు దాన్ని దాటేసి వచ్చారని చెప్పి ఆ నిజాన్ని తెలుసుకుంటుంది. ఇదంతా కూడా ఫ్యూరీ రోడ్ లో జరుగుతుందన్నమాట. సో ఇప్పటిదాకా మ్యాడ్ మ్యాక్స్ లో జరిగిన ఈ 5 ఫిల్మ్స్ యొక్క స్టోరీస్ ఇప్పటిదాకా మీకు క్లియర్ గా మా ఛానల్ నుండి అయితే మాత్రం అర్థమైపోయింది అనుకుంటా. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఉన్న, ఈ ఫిల్మ్ చూసిన వాళ్ళలో డౌట్స్ ఉన్న వాళ్ళకి వీలైతే ఈ వీడియో షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.